ఇన్ఫర్టిలిటీలో లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఏంటి? అది యూజ్ చేయడం ద్వారా ఐవీఎఫ్ అనేది ఎంత సక్సెస్ఫుల్ అవుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇన్ఫర్టిలిటీ అనేసరికి మెయిన్గా మనకు కనిపించేది ఏంటి అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ టెక్నాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐవీఎఫ్ కానీ ఐసీఎస్ఐ కానీ పేషెంట్కి అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. మామూలుగా పేషెంట్స్ కామన్గా అడిగే క్వశ్చన్, మేడం కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అంట సక్సెస్ అయ్యే అవకాశం ఏముంటుంది అని అడుగుతూ ఉంటారు. మనం ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్లో కూడా సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీ అనేది ఫామ్ చేయడానికి మామూలుగా యూజ్ చేసే ట్రీట్మెంట్ కాకుండా మైక్రోఫ్లూయిడిక్స్ అనేది యూజ్ చేయడం ద్వారా కన్సీవ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. మైక్రోఫ్లూయిడ్స్ అంటే ఏంటి అంటే స్పర్మ్ సెలెక్షన్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పర్మ్ సెలెక్షన్ మెథడ్స్ అనేవి ఉంటాయి. ఈ మైక్రోఫ్లూయిడిక్స్ అనేది ఏంటి అంటే ఒక టైప్ ఆఫ్ స్పర్మ్ సెలెక్షన్, మంచి స్పర్మ్స్, బాగా కదలిక ఉండే స్పర్మ్స్ సెలెక్ట్ చేయడం ద్వారా పేషెంట్కి ఎవరైతే ప్రీవియస్గా ఐయుఐ అయితే ఫెయిల్ అయి ఉంటారో ఈ మైక్రోఫ్లూయిడిక్స్ యూజ్ చేయడం ద్వారా ఐయుఐ ఈ పర్టికులర్ ట్రీట్మెంట్లో సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. జనరల్లీ ఐవీఎఫ్కి వచ్చేసరికి పేషెంట్ అడిగే క్వశ్చన్స్ కూడా సేమ్ ఉంటాయి. ఐవీఎఫ్లో ఇంకేమైనా మారాయా అని చెప్పేసి. ఐవీఎఫ్లో కూడా స్పర్మ్ సెలెక్షన్ అనేది ఏదైతే ఉంటుందో ఇదే మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నాలజీ అనేది యూజ్ చేయొచ్చు. కొంతమందికి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఉంటుందన్నమాట. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి అంటే డిఎన్ఏ డ్యామేజ్. ఈ డిఎన్ఏ డ్యామేజ్ అయినట్లు అయితే డ్యామేజ్డ్ స్పర్మ్స్ని నార్మల్ స్పర్మ్స్ని మనకి సపరేట్ చేయడానికి మ్యాక్స్ అనే టెక్నాలజీ కూడా మనం ఫర్టిలిటీ ఇష్యూస్లో వాడడం అనేది జరుగుతుందన్నమాట. ఈ మ్యాక్స్ అనే టెక్నాలజీ ద్వారా డిఎన్ఏ అబ్నార్మల్గా ఉన్న స్పర్మ్స్ని సపరేట్ చేసి నార్మల్ ఉన్న స్పర్మ్స్ని మాత్రమే ఐవీఎఫ్కి యూజ్ చేసే పద్ధతి అనేది కూడా మనం చేసుకోవచ్చు. థర్డ్ పార్ట్, ఈ కొంతమందికి ఏంటంటే మార్ఫాలజీ బాగా తక్కువ ఉంటుంది. వాళ్ళకు కూడా ఏంటి అంటే ఈ ఐవీఎఫ్లోనే ఐఎంఎస్ఐ అనే టెక్నాలజీ ద్వారా నార్మల్ మార్ఫాలజీ ఉన్న స్పర్మ్స్ని యూస్ చేసుకుని బేబీని అంటే ఎంబ్రియోని ఫార్మేషన్ చేయగలిగే క్యాపబిలిటీ అనేది న్యూయర్ టెక్నాలజీ, లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లాగా రావడం అనేది జరిగింది. వీటితో ఏంటి అంటే మనం పేషెంట్కి అనేది మ్యాక్సిమం సక్సెస్ రేట్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్, జెనెటికల్ ఎర్రర్స్ తెలుసుకోవడానికి మేడం ఇంకేమైనా టెస్టులు ఉంటాయని అడుగుతారు చాలామంది. ప్రీజెనెటికల్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రీజెనెటికల్ టెస్టింగ్ అనేది ఎవరెవరికి మేము చేస్తాము అంటే అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ అంటే వయసు ఎక్కువ ఉన్న కపుల్స్కి, లేదు ప్రీవియస్గా చాలా టైమ్స్ ప్రెగ్నెన్సీ వచ్చి చాలామందికి అబార్ట్ అవుతుంటుందండి, వాళ్ళకు కూడా ప్రీజెనెటికల్ టెస్టింగ్ అనేది ఇంపార్టెంట్. అలాగే ఐవీఎఫ్ మల్టిపుల్ టైమ్స్ చేయించుకుని కొంతమందికి ఏంటంటే బేబీ అనేది అసలు లోపల అతుక్కోదు, దాన్ని ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటారు. ఈ పర్టికులర్ పేషెంట్స్కి కూడా పీజీటీ అనేది చేస్తారు. మనం ఓన్లీ ఏంటి అంటే ఫీమేల్స్ని మాత్రమే ఏజ్ ఎక్కువైతే చేయాలి అని కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము. కానీ మగవాళ్ళల్లో కూడా ఏజ్ ఎక్కువ అవడం ద్వారా కొంచెం జెనెటికల్ అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా ప్రీజెనెటికల్ టెస్టింగ్ చేయించుకుంటే ఈ పద్ధతులన్నీ కొత్తగా వచ్చిన టెక్నాలజీస్, వీటిని ఫర్టిలిటీ సెంటర్స్లో అడ్వాన్స్డ్ ల్యాబ్ ఉన్న ఏరియాస్లో యూజ్ చేయడం ద్వారా పేషెంట్కి అనేది రిజల్ట్ ఎక్కువ ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఐవీఎఫ్ చేయించుకున్నట్లయితే మీ రిపోర్ట్స్లో జనరల్గా డాక్టర్స్ కొన్నిసార్లు ఏంటి అంటే ఫర్టిలైజేషన్ ప్రాబ్లం ఉంది, లేదు ఎగ్ క్వాలిటీ ప్రాబ్లం ఉంది, పూర్ ఎంబ్రియో క్వాలిటీ వచ్చింది అని చెప్పేసి మేము కొన్ని సినారియోస్లో పేషెంట్కి చెప్పడం అనేది జరుగుతుంది. ఈ పేషెంట్కి మేము ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బాధేస్తుంది వాళ్ళకి చెప్పడానికి కూడా. కానీ పేషెంట్ అడిగేది ఏంటి అంటే మేడం నెక్స్ట్ టైం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరు ఎలాగా అవాయిడ్ చేయగలరు అనేది మమ్మల్ని అడుగుతారు. జనరల్గా ఐవీఎఫ్ చేసేటప్పుడు ఏంటి అంటే మాకు స్కాన్లో ఎగ్ గ్రోత్ అనేది తెలుస్తుంది. అంటే ఫాలికల్స్ అనేవి ఎలా డెవలప్ అవుతున్నాయి, సైజ్ ఎలాగుంది, హార్మోన్ పరీక్షలు ఎలాగున్నాయని చూసుకుంటాం. సో చూసుకున్న తర్వాత ఎగ్ బయటకు తీసినప్పుడు సడన్గా ఐవీఎఫ్లో మాకు ఎగ్ ప్రాబ్లం ఉంది, ఎగ్ క్వాలిటీ తక్కువ ఉంది అని తెలుస్తుంది. సో ఒకసారి గ్యామెట్, మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్ మిక్స్ చేసిన తర్వాత కొంతమంది పేషెంట్కి ఏంటంటే ఎంబ్రియో అనేది పూర్ క్వాలిటీ అనేది ఏర్పడటం అనేది జరుగుతుంది అనమాట. సో ఇవి మనము ఫస్ట్ అటెంప్ట్ అంటే ఫస్ట్ ఐవీఎఫ్ సైకిల్లో చూసినట్లయితే అది సెకండ్ సైకిల్ పొరపాటున వాళ్ళకి అది ఫెయిల్ అయ్యి సెకండ్ సైకిల్కి వెళ్తున్నట్లయితే మేము ఫస్ట్లో ఇంకేమన్నా మిస్ అయ్యామా, ఎప్పుడైనా సరే ఫస్ట్ ఐవీఎఫ్ సైకిల్ అనేది బేస్ లైన్గా ఉంటుంది. ఈ బేస్ లైన్ ఐవీఎఫ్ సైకిల్లో నుంచి పేషెంట్కి ఇంకా నెక్స్ట్ మనం ఏది చేస్తే బెటర్ అయ్యే అవకాశం ఉందని చూసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మళ్ళీ రీఎవాల్యుయేట్ చేస్తాం మనం. అంటే స్పర్మ్ ఏమి ఇష్యూ ఉంది, ఇంకా డిఎన్ఏ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేదు ఎగ్లో ఇంకేమైనా ఇష్యూస్ ఉందా, జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఏమైనా ఉంటుందా, అలాగే మనకి ఫ్యామిలీ హిస్టరీ ఒకటి మళ్ళీ రీఅసెస్ చేసుకుని వాళ్ళకి ఏమైనా ప్రీవియస్గా బేబీస్ అబార్షన్స్ ఏమైనా అయ్యాయా, ఫ్యామిలీలో ఎవరికన్నా జెనెటికల్గా అబ్నార్మాలిటీస్ ఉండే అవకాశం అనేది ఉంటుందా, అలాగే ఎగ్లో కూడా ఇంకేదైనా ఇష్యూ ఉందా అని చెప్పేసి మేము చూసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇవన్నీ చూసుకున్న తర్వాత కొంతమంది పేషెంట్స్కి ఒక 2 to 3 months మేము యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చి అవన్నీ కొంచెం కరెక్ట్ చేసిన తర్వాత చేయడం అనేది జరుగుతుంది. లేదు కొంతమంది పేషెంట్కి మరీ రిజర్వ్ తక్కువ ఉంది, పూర్ క్వాలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరిగితే పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి సెకండ్ సైకిల్కి వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. కొన్నిసార్లు అన్అవాయిడబుల్ కండిషన్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే బాగా పూర్ క్వాలిటీ ఎగ్స్ అనేవి తెలిసినప్పుడు రిపీటెడ్గా అంటే పేషెంట్కి మళ్ళీ
ఇదే అవకాశం వచ్చింది అని తెలిసినట్లయితే పేషెంట్కి ఏంటి అంటే కొన్నిసార్లు డోనార్ గ్యామెట్స్ కూడా అడ్వైస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. జనరల్గా ఏదైనా ఫెయిల్ అయినా సరే మేము ఊహించినట్టు రాకపోయినా సరే ఏమేమి చేంజెస్ మనం నెక్స్ట్ సైకిల్కి చేసుకోగలం అని చెప్పేసి డాక్టర్స్ ఖచ్చితంగా ఆలోచించి పేషెంట్కి నెక్స్ట్ అడ్వైస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు కానీ ఇట్లాంటి సినారియోస్ కానీ మీరు ఫేస్ చేసినట్లయితే మీ కన్సల్టేషన్ని డాక్టర్స్ని అడిగి నెక్స్ట్ ఏం చేయాలో తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వర్స్.